చివరిగా ఒక మాట చెప్పనా? నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ చర్చలను పడగొడితే ఏ పార్టీలు రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ బైబిల్ తగలబెడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? నీ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? ఓట్లు వేయడానికి తప్ప నువ్వు దేవునికి పనికిరావని చెప్పిన ఏ పార్టీనైనా నేను చెప్తున్నాను, దయచేసి ఈ రాజకీయ పార్టీలని గజ్జి కుక్కలు చూసినట్లుగా దూరంగా పెట్టండి. ఈ క్షణాన తీర్మానం చేసుకోండి. అరే బాబు, నీ నుండి నాకెంత దూరమో నా నుండి నీకు అంత దూరం. కదలబడుతున్నారా? భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, దళితులు కలిపితే 100లో 50% మంది ఉన్నామే. మా ఓట్లు అవసరం లేకుండానే గెలవండి చూస్తాం. మా మద్దతు లేకుండానే గెలవండి చూస్తాం. సింపుల్ తెలుసా? పెద్ద పెద్ద పాస్టర్స్ అందరినీ సైడ్కి తప్పిస్తే మిగిలిన పాస్టర్లు భయపడతారన్న కుట్ర నడుస్తోంది భారతదేశంలో.